హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరొక కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. కొబ్బరి పచ్చి శనగపప్పుతో కర్రీ చేసేసుకుందాం, వచ్చేయండి. కర్రీ గురించి మీకు తెలుసా అండి? ఇది ఎప్పుడైనా విన్నారా? ఒకవేళ మీకు తెలియకపోతే నేను వీడియోలో చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ అయితే చాలా కమ్మగా ఉంటుందండి. అసలు మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుందండి. ఈ కర్రీ కోసం అయితే ముందుగా మనం పచ్చెనపప్పు తీసుకున్నాం కదండి, ఒక బౌలు. అదైతే మనం డైరెక్ట్గా వాటర్తో వాష్ చేసుకోవాలండి. నానబెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ నానబెట్టినట్లయితే కుక్కర్లో పెట్టకండి, కుక్కర్లో పెడితే మరీ మెత్తగా అయిపోద్ది. సో నానబెట్టకుండా ఇలా డైరెక్ట్గా ఒక 2 టైమ్స్ అయితే దీన్ని వాష్ చేసుకుని, మనము ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక 2 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలండి. తరువాత అయితే ఈ కుక్కర్ని మనం స్టవ్ మీద పెట్టుకుని ఒక 1 విజిల్ అయితే వేయించుకోవాలండి. 1 విజిల్ వేయించుకుంటే ఈ పప్పు అనేది మనకి 70% అయితే ఉడుకుతుందండి. సో మనకి 70% ఉడికితే ఈ కర్రీకి సరిపోతుందండి. ఆ పప్పు విజిల్ వచ్చేలోపు అయితే నేను కొబ్బరిని ఈ విధంగా తురుము తీసుకుంటున్నానండి. ఈ విధంగా స్లోగా తురుము తీసుకుంటే కర్రీలో ఇవి కొబ్బరి పీసెస్లా కాకుండా ఇలా తురుములాగా వస్తుందండి. నేనైతే ఇక్కడ 3 కొబ్బరి చిప్పలను అయితే వేసుకున్నానండి. మీరైతే 2 అయినా వేసుకోవచ్చు. కొంచెం పప్పు తగ్గించుకుని దాంట్లో మనం 2 కూడా కొబ్బరి చెక్కలు వేసుకోవచ్చండి. నేనైతే ఇంకా అలా స్లోగా అయితే ఈ కొబ్బరిని తురుము తీసుకుంటున్నానండి. ఈ కర్రీ గురించి నాకు కూడా ఫస్ట్ తెలియదండి. నా మ్యారేజ్ అయ్యేంత వరకు ఈ కర్రీ గురించి నాకు తెలీదు. మా అత్తయ్య దగ్గర నేర్చుకున్న రెసిపీ అయితే ఇదండి. ఈ కర్రీ టేస్ట్ విషయానికి వస్తే చాలా టేస్టీగా ఉంటుందని, నోటికి ఎంతో కమ్మగా అనిపిస్తుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అప్పుడు మీరే అంటారు చాలా టేస్టీగా ఉందని. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీరు కూడా చూడండి. ఇంకా కొబ్బరి మొత్తం అయితే ఇలా తీసేసుకున్నానండి. ఇంకైతే కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. నేను మీకు చూపించాను కదండి, 2 ఆనియన్స్, 2 టమాటోస్, గ్రీన్ చిల్లీ అవి అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా ఆయిల్ కూడా హీట్ అయిందండి. ఇందులో అయితే ఫస్ట్ అయితే నేను ఆనియన్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మన టమాటోస్ కూడా ఇందులో వేసేసుకోవచ్చండి. ఈ కర్రీలోకి అయితే ఆనియన్స్, టమాటోస్ కొంచెం తక్కువగానే తీసుకోవాలండి. ఎందుకంటే కొబ్బరి అనేది కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఈ 2 కూడా మనం కొంచెం తక్కువగానే తీసుకోవాలండి. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే కొబ్బరికాయని వాడుతున్నాం కాబట్టి ఆయిల్ కూడా కొంచెం తక్కువగానే వేసుకోవాలండి. ఇప్పుడైతే ఆనియన్స్, టమాటో ఫ్రై అయిపోయిందండి. ఇక నేనైతే కొబ్బరిని కూడా ఇందులో వేసుకుంటున్నానండి. కొబ్బరిని వేసుకుని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి. ఈ కొబ్బరితో ఏ కాంబినేషన్లో కర్రీ చేసినా చాలా టేస్టీగా అయితే వస్తుందండి. నేనైతే చాలా కర్రీస్ అయితే చేస్తాను, మీకు కూడా తప్పకుండా అవన్నీ చూపిస్తానండి. ఈ కొబ్బరి మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. వెజ్ కర్రీస్ కూడా మనం వండే విధంగా వండుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ఈ వెజ్ కర్రీస్ ముందు నాన్ వెజ్ కర్రీస్ కూడా సరిపోవు కదండి. ఇంకా ఈ కొబ్బరి, ఆనియన్స్, టమాటోస్ అయితే బాగా మగ్గినాయండి. ఇలా మనం సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే కర్రీస్ ఏదైనా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇంక నేనైతే పసుపు, సాల్ట్, కారం కూడా ఇందులో వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత అయితే మనం బాగా కలుపుకోవడమేనండి. ఇందులో కారం కూడా కొంచెం తగ్గించే వేసుకోవాలండి. అన్ని కర్రీస్లో వేసుకున్నట్టు కాకుండా ఇందులో కొంచెం తగ్గించుకుని వేసుకోవాలండి ఈ కర్రీకి. ఇంకా నేను పచ్చెనపప్పు కూడా మీకు కుక్కర్లో పెట్టి చూపించాను కదండి, అది కూడా విజిల్ అయితే వచ్చింది. ఆ ప్రెజర్ పోయిన తర్వాత మీకైతే ఇక్కడ తీసి చూపిస్తున్నానండి. ఈ పప్పు అయితే 70% అయితే ఉడికిందండి. ఇలా ఉడికితే సరిపోతుందండి, ఎందుకంటే మరలా మనం కొబ్బరితో కలిపి వాటర్ వేస్తాం కాబట్టి అప్పుడు మిగతా 30% అనేది ఉడికిపోతుందండి. సో నేను పప్పులో వేసుకున్న వాటర్ కూడా అయితే తీసేయలేదండి, డైరెక్ట్గా ఆ వాటర్తోనే నేను ఈ కర్రీలో అయితే వేసేసుకుంటున్నానండి. ఆ 2 వాటర్తో పాటు ఇందులో వేసిన తర్వాత మనం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేసి తర్వాత మనమైతే వాటర్ వేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను కలుపుకుంటున్నాను. మొత్తం కొబ్బరి, కారం అంతా పప్పు కలిసేలాగా ఈ విధంగా అయితే కలుపుకుంటున్నానండి. కలుపుకున్న తర్వాత అయితే ఒక 5 మినిట్స్ అయితే మనం అలా లిడ్తో క్లోజ్ చేసుకుని వదిలేయడమండి. తర్వాత అయితే మనకి దాంట్లో ఎంత వాటర్ కావాలన్నది చూసుకుని వాటర్ వేసుకోవడమేనండి.
పప్పుతో పాటు వేసిన వాటర్ అంతా అయితే అబ్జర్వ్ చేసేసుకుందండి. ఇప్పుడైతే నేను ఒక 2 కప్స్ వాటర్ అయితే ఇందులో వేసుకుంటున్నానండి. ఇందాక నేను పప్పు ఏ కప్పుతో అయితే కొలిసానో అదే కప్పుతో ఒక 2 కప్స్ అయితే వాటర్ వేసుకున్నానండి. ఎందుకంటే ఈ పప్పు కొబ్బరి అన్నీ కలిసి ఈ వాటర్తో ఉడుకుతుంది కాబట్టి ఇంకా టేస్ట్ అనేది బాగుంటుందండి. అందుకే నేనైతే ఈ విధంగా వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకున్న తర్వాత అది ఇలా ఉడుకుతున్నప్పుడైతే ఒక మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఆ స్మెల్ని బట్టే మనకి కర్రీ అనేది ఎంత టేస్ట్గా ఉంటుంది అన్నది మనకు అర్థమైపోతుందండి. ఇందులో మనం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర కొత్తిమీర అయితే లేదు, సో కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి. కొత్తిమీర వేసుకుంటే మనకి ఈ వాటర్తో పాటు ఆ కొత్తిమీర కరివేపాకు ఉండడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుందండి. ఇంకా కరివేపాకు వేసుకుని కాసేపు లిడ్తో క్లోజ్ చేసుకుంటే కర్రీ అనేది ఇంకా మనకి కంప్లీట్ అయిపోయినట్టేనండి. నేనైతే ఈ కర్రీలో కాంబినేషన్గా రసం కూడా పెట్టానండి. రసం అయితే వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే రసం అందరూ చేసుకునేదే కదా. సో ఈ కర్రీలోకి అయితే రసం కూడా ఉండాలండి. రసంతో పాటు అయితే ఈ కర్రీ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇదిగోండి అవుట్లుక్ అయితే ఇలా ఉందండి. కొబ్బరికాయ, పచ్చెనపప్పు, రసం అండి. సూపర్ టేస్టీగా అయితే ఉంటాయండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందండి నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే రియాన్సీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.